మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా రెపరెపలాడుతోంది. మొత్తం 12 వార్డులకు గాను 7 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. రీకౌంటింగ్ పేరుతో బీఆర్ఎస్ గెలుపును తారుమారు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు నెల్లూరు తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇటు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే అక్కడ బీఆర్ఎస్ పాగవేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కాకపోతే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించి ఇష్యూకి సంబంధించి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అయితే ఇస్తారు. రవికాంత్ చెప్పండి. సురేష్, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు ప్రస్తుతానికి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉంటాయి. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే 11 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయింది. 12వ వార్డుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటించారు. లోపల ఇదంతా కూడా చర్చ జరిగింది. 7 ఓట్లతో గెలిచినట్టుగా మొదటగా ప్రకటించినటువంటి సందర్భంలో ఆ తర్వాత రీకౌంటింగ్ ఫలితాన్ని తారుమారు చేస్తున్నారంటూ ఏదైతే వర్ధన్నపేట మున్సిపాలిటీ ముందు ఆందోళన దిగినటువంటి సందర్భం. ఏం చెప్తారు ఇవాళ లోపల జరిగిన కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా జరిగింది, ఏం చెప్తారు సార్? ఇక్కడ మున్సిపాలిటీలో దుర్మార్గంగా అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ ఒత్తిడి మేరకు అధికారులు ప్రవర్తిస్తున్నారు సార్. వాస్తవానికి 12వ డివిజన్ కౌంటింగ్ 782 ఓట్లు సార్. అందులో కౌంటింగ్ పూర్తయిన సందర్భంలో మాకు ఖండించే క్రమంలో నా వెనుక ఉన్న అధికారులు విని ఆ అధికార పార్టీ నాయకులతోటి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు కాంగ్రెస్ పార్టీ 13 ఓట్ల మెజార్టీతో గెలిచిందని తారుమారు చేసింది సార్. అధికారులందరికీ మేము మళ్ళీ రిక్వెస్ట్ పెట్టినాం, మీరు రికౌంటింగ్ చేయండి అంటే రికౌంటింగ్ చేసి లేదు. 100కు కట్ట కట్టినాం అన్నారు, మాకు చూపించలేదు. ఏమి లేదు సార్. 95, 96 ఓట్ల 90 ఓట్లు 94 ఓట్ల కట్ట కట్టి అది 100 పక్కకు పెడతారు. ఏది పారదర్శకంగా లేదు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నది ఈ ఆర్ఓ. అధికార పార్టీ 11వ డివిజన్కి సంబంధించిన వ్యక్తి 4 సార్లు రికౌంటింగ్ పెట్టుకున్నాడు సార్. అదే మా 12వ వార్డు ఒక్కసారి కూడా రికౌంటింగ్ పెట్టమంటే అధికారులు భయపడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పిదం బయటపడి ప్రజలు తిడతారని భయపడుతున్నారు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు వెంటనే స్పందించి 12వ వార్డును ఎవరు గెలిచిందో అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో వైస్ చైర్మన్ గా కూడా చేసింది కదా, మీరు ఎలాంటి ఉంటుంది, ఎన్నికల ప్రక్రియ ఎట్లా ఉంటుంది? వార్డు ఏదైతే కౌన్సిలర్ సభ్యులుగా గెలిచే అప్పటి నుంచి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వరకు ఎట్లా ఉంటుంది ప్రక్రియ? ఇవాళ 12వ వార్డుకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో మీరు ఎట్లాంటి లోపాలు గుర్తించారు? 12వ వార్డు కాదు, 11వ వార్డు. ఫస్ట్ 11వ వార్డు చూస్తే మాకు ఇదే సమస్య ఎదురైంది. 11వ వార్డు మొత్తం 551 ఓట్లు ఉండగా మేము ఆల్రెడీ గెలిచినాం. 21 ఓట్ల మెజార్టీతో మేము గెలిచిన తర్వాత అధికార పార్టీకి చెందిన వాళ్ళు రికౌంటింగ్ పెట్టగానే ఏమగానే స్పందించిన ఆర్ఓ గారు సుమా మేడం గారు స్పందించి వాళ్ళు రికౌంటింగ్ 4 సార్లు చేసింది. 4 సార్లు చేస్తే మమ్మల్ని హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, మీ అబ్జర్వర్కు మా వాట్సాప్ పెట్టాం, ఆ వాట్సాప్ పైనుంచి మాకు రావాలి, వచ్చినాక మేము బయటికి పంపిస్తామని మమ్మల్ని సుతా కొంచెం కూర్చోబెట్టడం జరిగింది. ఇవన్నీ దుర్మార్గ చర్య. ఒక ప్రభుత్వానికి లోబడి ప్రభుత్వ అధికారులు ఇలా చేయడం అంటే ప్రభుత్వ అధికారులు అందరికీ సమానంగా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు గెలిచి ఎవరు తలరాత బట్టి వాళ్ళు గెలుస్తారు. దాన్ని అందరూ సహకరించాలి. కానీ అధికార పార్టీ తొత్తులో బతుకు ఉండడం ఎంతైనా దుర్మార్గ చర్య. ఇవి ఏదైనా వర్ధన్నపేటలో గులాబీ జెండా ఎగరం ఖాయమని చెబుతున్నాం. నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ఇవాళ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ లోపాలకు సంబంధించి మీకు ఏం న్యాయం చేయాలని? ఈ కుమ్మక్కయ్య అధికారులు అనౌన్స్ అయిన దాన్ని
ఒక ప్రత్యక్ష సాక్షి పక్కకు మాకు ఎస్ఐ గారు కూడా ఉంటారు 7 ఓట్లతో లీడ్లో గెలిచిందని చెప్తారు. గెలిచిన తర్వాత కూడా కనీసం మళ్ళీ కౌంట్ చేయకుండా కూడా 100 బండలు కట్టి పక్కకేసి కనీసం కౌంట్ చేయకుండా కూడా డైరెక్ట్ అనౌన్స్ చేస్తారు. అది ఏ విధమైన పద్ధతి, అది ఏ విధమైన మరి వ్యవస్థ, దాని గురించి మేము వెంబడే మా యొక్క ఎలక్షన్ ఏజెంట్ గారు ఉంటారు. ఇక్కడ ఎలక్షన్ ఏజెంట్ గారు వాళ్ళు ఆల్రెడీ మాకు రీకౌంటింగ్ చేయమని చేస్తా కూడా డైరెక్ట్ కనీసం మాకు అక్కడ వ్యక్తులకు ఎవరు తెలియకుండా డైరెక్ట్ అనౌన్స్ చేయడం. దీని మీద కలెక్టర్ గారు స్పందించి ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాం మేము కూర్చున్నాము. కలెక్టర్ వెంటనే రావాలి, న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ అయితే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి సందర్భం మనకు కల్పిస్తూ ఉంది. ఆర్ఓ ముఖ్యంగా ఇక్కడ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్నటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు. కాసేపట్లో కలెక్టర్ గారు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. 12వ వార్డుకు సంబంధించినటువంటి రీకౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందా లేదా వేచి చూడాల్సి ఉంటున్నటువంటి అంశం. సురేష్, రవికాంత్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ ఏదైతే కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయో అధికారులు కూడా ఎలా అంటే ఇష్టానుసారంగా ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి తీరు చూస్తున్నాం మనం. రోజు ఇదే తంత కొనసాగుతున్నటువంటి అంశం. ప్రధానంగా ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు అంటే ఒకరికి ఒక రకంగా న్యాయం, ఇంకొకరికి ఇంకో రకంగామైనటువంటి న్యాయం ఎందుకు చేస్తున్నారు అనుకోవాలి. ఈ క్షణం ఇక్కడ ఆర్ఓను పట్ల నిరసన వ్యక్తం చేస్తూ వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆర్ఓ మీద ఆరోపిస్తూ ఆర్ఓ అవకతవకలకు పాల్పడ్డాడని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళంతా కూడా తమ నిరసన హక్కును ఉపయోగించుకుంటున్నటువంటి సందర్భం. ఇక్కడ పోలీసులు ఉన్నారు, కనీసం వీళ్ళు చేసింది న్యాయం అనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లోపల ఒక ఎస్ఐ పక్కనే ఉన్నాడు. మొదటగా 7 ఓట్ల మెజార్టీతో గెలిచినట్టుగా చెప్పారు. ఆ తర్వాత ఏదైతే ఓట్లను తారుమారు చేసి పూర్తి స్థాయిలో ఆ 12వ వార్డుకు సంబంధించి గెలుపును తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని నిరసన అయితే వ్యక్తం అవుతున్నటువంటి సందర్భం. కాసేపట్లో కలెక్టర్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రీకౌంటింగ్ సంబంధించి ఏం జరుగుతుంది అన్నటువంటిది వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 6 వార్డులకు సంబంధించి మొత్తం 12 వార్డులు ఉంటాయి. వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో 6 వార్డులు పూర్తి స్థాయిలో గెలిచాయి. 12వ వార్డు కూడా గెలిచినట్టు ప్రకటిస్తే గులాబీ జెండా ఏదైతే బీఆర్ఎస్ జెండా వర్ధనపేట మున్సిపాలిటీపై ఎగిరేటువంటి అవకాశం కనిపిస్తుంది, లేకపోతే హంగుగా మారేటువంటి సందర్భం. ఇప్పటికే ఇక్కడ 6 బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టుగా, మరొక 4 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచినట్టుగా, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచినటువంటి సందర్భంలో ఆ ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా అతన్ని క్యాప్చర్ చేసి అతన్ని నెల్లూరుకు తరలిస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అధికార పార్టీ నాయకులే అతన్ని నెల్లూరుకు తరలిస్తున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. పూర్తిగా అధికార దుర్వినియోగానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, పూర్తి స్థాయిలో అధికారులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్ వచ్చిన తర్వాత ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. మీరు చెప్తున్నట్టు రవికాంత్, కలెక్టర్ వచ్చే అవకాశం ఉందా? ప్రధానంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ తోటే వీళ్ళు ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరిస్తున్నారు, లేకుంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే మీరు చెప్తున్నట్టు చాలా చోట్ల హంగు ఏర్పడుతున్నది. హంగు కావాలనే అధికారులు సృష్టిస్తున్నారా, లేకుంటే ఎట్లా అనుకోవాలి? ఈ అనుమానం ఈ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ అనే విషయంగా మనం పరిగణించవచ్చా? హంగు ఇప్పుడు హంగు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం చూసినట్టయితే జనగామలో హంగు కనిపిస్తూ ఉంది, కేసముద్రంలో హంగు కనిపిస్తూ ఉంది, పరకాలలో కూడా కొంత హంగు వైపే కనిపిస్తూ ఉంది, మహబూబాబాద్లో కూడా హంగు కనిపిస్తుంది. ఇప్పుడు వర్ధనపేటలో హంగు మనం చూస్తూ ఉన్నాము. హంగు దిశగానే వర్ధనపేట మున్సిపాలిటీ ఉండేటువంటి అవకాశం కల్పిస్తుంది. మనం ముఖ్యంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఈ హంగు కనుక ఏర్పడినట్టయితే అది అధికార పార్టీకి సంబంధించి దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రోడ్డు బయట మనం ఏదైతే ఇప్పుడు మున్సిపల్ కార్యాలయం లోపల ఉన్నామో ఈ బయట ఆరూరు రమేష్ కూడా ఆందోళన బాట చేపట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. హైవే మీద ఆయన రోడ్డుపై బైఠాయించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆరూరు రమేష్ అంటే మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ కూడా ఏదైతే తొర్రూరు ఏదైతే వర్ధనపేట ఇటు విజయవాడ హైవే ఉంటుందో ఈ హైవే మీద ఆందోళనకు దిగినటువంటి తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం ఆరూరు రమేష్ దగ్గర కూడా వెళ్ళి ఏదైతే అధికారులు మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చూద్దాం. పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. ముఖకు ఆంక్షలు అనేవి ఉంటాయి కాబట్టి మనం చూసినట్టయితే ఒక ఆందోళన అయితే మనకు వర్ధనపేట మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం దగ్గర కనిపిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాము. నేషనల్ హైవే మీద ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. వర్ధనపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా స్పష్టంగా ఎగిరినటువంటి క్రమంలో ఈ ఎన్నికను ఏదైతే ఈ ఫలితాన్ని
తారుమారు చేసే విధంగా అధికార పార్టీ అయితే వ్యవహరిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ఎవరైతే పోలీసులు కావచ్చు ఇతర అధికారులంతా కూడా వాళ్ళకు మద్దతు ప్రకటిస్తున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనతో పాటు ఆరు రమేష్ ఉన్నాడు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్నిక తారుమారుకు సంబంధించినటువంటి అంశం గురించి ఆరు రమేష్ ఏం చెప్తారు విందాం. సరే, ఇవాళ వర్ధనపేట మున్సిపాలిటీ మీద స్పష్టంగా గులాబీ జెండా ఎగిరింది. ఈ తారుమారు చేసేటువంటి ప్రయత్నం ఏం చెప్తాం? వర్ధన్నపేటలో వన్ సైడ్గా గులాబీ జెండా ఎగిరింది. దాన్ని అధికారులపై ఒత్తిడి చేసి మరి కాంగ్రెస్ పార్టీ మరి పెద్దలు అందరూ కూడా అధికారులపై ఒత్తిడి చేసి మరి గెలిచిన 12వ వార్డును మీరు 11వ వార్డు కూడా మరి రికౌంటింగ్ చేస్తే 4 సార్లు మీరు రికౌంటింగ్ చేస్తే మాకు ఓట్లు పెరిగాయే తప్ప తగ్గలేదు. మరి డిక్లేర్ చేసిన 12వ వార్డును కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిందని మీరు ఏ లెక్క ప్రకారం చెప్తున్నారు? మా వాళ్ళు రికౌంటింగ్ డిమాండ్ చేస్తే ఎందుకు రికౌంటింగ్ చేస్తలేరు? మా వాళ్ళు మీ కౌంటింగ్ బూత్లో ధర్నా చేసినా పట్టించుకుంటలేరు, మొత్తుకున్నా పట్టించుకుంటలేరు. దయచేసి కలెక్టర్ గారు మరి ఎన్నికల అధికారులు మీరు వెంటనే 12వ వార్డు రికౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చేసి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా క్యాప్చర్ చేసి వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎట్లా చూడాలి అంతా కూడా? నైతికంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంటికి గన్మెన్లను తోలి ఇతరత్ర బెదిరించి తీసుకురావచ్చు. మేము దాని గురించి మేము మాట్లాడదలుచుకోలే. కానీ ఈ రోజు 12వ వార్డు అభ్యర్థి క్లియర్ గా గెలిచినాక డిక్లేర్ చేసినాక మళ్ళీ కాంగ్రెస్ గెలిచిందని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? మీరు ఎందుకు రికౌంటింగ్ పెట్టారు? మరి మీ చైర్మన్ అభ్యర్థి 11లో ఓడిపోతే 4 సార్లు మీరు రికౌంటింగ్ చేశారు. మాకు ఓట్లు పెరిగాయే తప్ప తగ్గలే. మరి 12 కూడా మీరు రికౌంటింగ్ చెయ్యండి. మీరు ఈ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న ఈ మున్సిపల్ కౌంటింగ్ లో మీరు అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారులపై ఒత్తిడి చేసి మీరు చైర్మన్ గెలవాలనుకుంటున్నారు. మరి ప్రజలు ఒక వారి హక్కుగా వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు. దయచేసి ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది రౌడీ రాజ్యం కాదు, ఇది ప్రజారాజ్యం అన్నట్టు మీరు వెంటనే 12వ వార్డును రికౌంట్ చేయాలి, డిక్లేర్ చేయాలి. అప్పటి వరకు ఎట్టి పరిస్థితిలో డిక్లేర్ చేయదని నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ నిజంగానే ఈ ఎన్నికకు సంబంధించి తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశారు అనుకోండి, మీ స్పందన ఎట్లా ఉంటుంది? మీ ఆందోళన కావచ్చు ఇతర ఎలా ఉంటుందా? వాళ్ళు తారుమారు చేయాలని చూస్తే రాస్తారోకో చేస్తాం, దీక్షలు చేస్తాం. ఈ రోజు అధికారం ఉన్నదని, అధికారం శాశ్వతం కాదు. మేము అధికారంలో ఉన్నప్పుడు పారదర్శకంగా జరిగినాయి. ఈ విధంగా బెదిరింపులు, ఓటర్లను ప్రలోభాలు పెట్టడం, కౌంటింగ్ లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి మరి గెలిచినోని ఓడినోని గెలిచినట్టు మీరు చూపెట్టే కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రజలు మరి ఈ విధంగా దౌర్జన్యమా? ఈ విధంగా మరి ఎన్నికల అధికారులు కూడా మరి పార్టీ వాళ్ళు చెప్పినట్టు విని గెలిచిన అభ్యర్థుల్ని ఓడినట్టు ప్రకటించడం చాలా దారుణమని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ బయట రాస్తారోకో చేస్తున్నారు, రోడ్డుపై బయట ఇచ్చారు. అయితే లోపల కూడా ఏజెంట్ కావచ్చు ఇతర వీళ్ళంతా కూడా బయట కూర్చొని ఆందోళన నిర్వహిస్తుంటే కనీసం ఆర్ఓ బయటికి రానటువంటి సందర్భం ఆయన మీద ఒత్తిళ్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మా ఎలక్షన్ ఏజెంట్లు కానీ మా కౌంటింగ్ ఏజెంట్లు కానీ లోపల ధర్నా చేస్తున్నారు. ఆర్ఓ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా మీరు ఆర్ఓ గారు మీరు పద్ధతి ప్రకారం, ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం మీరు కౌంటింగ్ చేస్తే ఎందుకు రికౌంట్ చేయరు? వాళ్ళు చెప్పిన వాళ్ళకు 4 సార్లు రికౌంట్ చేశారు. మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాము. కలెక్టర్ గారు ఒక్కదాని రికౌంట్ చేశారు. ఈ 12వ వార్డు ఎందుకు చేస్తలేరని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రికౌంట్ ప్రకటించాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన అయితే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. నిన్న ఇదే వర్ధనపేట మున్సిపల్ కేంద్రం దగ్గర కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఈ ఏజెంట్లు వచ్చి మాకు ఏదైతే ఏజెంట్ పాసెస్ ఉంటాయో ఆ పాసెస్ సంబంధించి వచ్చినప్పుడు మన కలెక్టర్ లేకుంటే
మైండ్ యువర్ బిజినెస్ అనే ఒక పదం వాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ పూర్తి స్థాయిలో ఆర్ఓ న్యాయం చేయాలి, పూర్తి స్థాయిలో మరొకసారి రీకౌంటింగ్ నిర్వహించాలన్నటువంటి ఈ డిమాండ్ను పరిగణిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. కలెక్టర్ వచ్చి ఈ సమస్యను ఏదైతే ఈ 12వ వార్డుకు సంబంధించినటువంటి ఎన్నిక తారుమారుకు సంబంధించిన ఈ ఆరోపణలకు సంబంధించి న్యాయం చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రవికాంత్. మొత్తానికి ఏదైతే వర్ధన్నపేట రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే 12వ వార్డు ఆల్రెడీ గెలిచినట్టు బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచాడని చెప్పేసి ఆర్ఓ ప్రకటించినట్టు చెప్తున్నారు. ప్రధానంగా అది ఆ తీర్పు చెల్లదని చెప్పేసి అటు కలెక్టర్ కంప్లైంట్ చేసినా కూడా కలెక్టర్ ఇంకా స్పందించలేదు. కలెక్టర్ వస్తారని చెప్తున్నారు. వస్తారా, ఏం చేస్తారు చూడాలి. లోపల కూడా ఏజెంట్ కూడా స్ట్రైక్ చేస్తున్నటువంటి అంశం మనం ఇప్పటివరకు లైవ్ ద్వారా చూసాం. ప్రధానంగా న్యాయబద్ధంగా ఉండాలి. ఆర్ఓ న్యాయబద్ధంగా న్యాయానికి విరుద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఆర్ఓ ఎవరికో ప్రలోభాలకు లొంగి అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. మొత్తానికి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటనేది చూద్దాం.